నేనేం చేయాలి? చాలా కష్టాల్లో ఉన్నానే. నాకెవరు సాయం చేస్తారు? ఒక ఐడియా. రేపు చిన్న ఫంక్షన్ పెట్టి నా ఫ్రెండ్స్ అందరిని పిలుస్తాను. అప్పుడు లాస్ట్లో ఒక చిన్న కోడి కోడతాను, ఎవరో ఒకరు సాయం చేస్తారు. అలాగే ఏసఐని కూడా పిలుద్దాం. ఏసయ్య, రేపు 9 o'clockకి ఫంక్షన్ ఉంది, మీరు కంపల్సరీ వచ్చేయండి. హలో, డాక్టర్ అక్షయ్ గారండి? నేను రక్షితని, బాగున్నారండి? అదే రేపు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, మీరు కంపల్సరీ రావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో, లాయర్ ప్రవీణ్ గారే అండి? నమస్తే అండి, అదే మీ క్లాస్మేట్ రక్షిత అండి నేను. రేపు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, మీరు కంపల్సరీ రావాలి. సరే, థ్యాంక్ యూ. హలో, జగన్ నాని గారే అండి? నమస్కారం, నేను రక్షితని మాట్లాడుతున్నాను. రేపు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, మీరు తప్పనిసరిగా రావాలి. ఓకే అండి. హలో, హీరో వినయ్ గారే అండి? అదే మీరు రక్షితని మాట్లాడుతున్నారు. రేపు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, మీరు తప్పనిసరిగా రావాలి. సరే అండి. ఎసియా, వచ్చేసారా? టైం అంటే టైం వేసా, 9 అంటే 9కి వచ్చారా? అంటే మీదే మొదటి ప్లేస్ కూర్చోండి. డాక్టర్ అక్షయ్ గారు, బాగున్నారండి? అదే రండి, కూర్చోండి. ఏంటి, నాకు సెకండ్ ప్లేస్ ఇస్తావా? డాక్టర్ అయ్యండి, నాకు ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఇస్తావా? అయ్యో, క్షమించనండి. ఎసియా, మీరు అలా వెళ్ళి కూర్చుంటారా? కూర్చోండి. లాయర్ ప్రవీణ్ గారండి? కూర్చోండి. లాయర్ అయినా నేను, నాకు థర్డ్ ప్లేసా? నన్ను ఏమనుకున్నావు నువ్వు? అసలు ఏమనుకున్నావు? సారీ అండి. ఫస్ట్ ప్లేస్ లేకపోయినా సెకండ్ ప్లేస్ ఉండాలి కదా నాకు. అయ్యో, సారీ అండి. ఎసియా, మీరు అలా కూర్చుంటారా? కూర్చోండి. జగన్ నాని గారండి, బాగున్నారా? నమస్కారం అండి. బాగున్నాను. రండి, కూర్చోండి. ఏంటి, నాకు నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు? సెకండ్ థర్డ్ ప్లేస్ అయినా అవ్వకున్నాను, సెకండ్ ప్లేస్ అయినా అవ్వకుండా లాస్ట్ ప్లేస్ ఇస్తావా నువ్వు నాకు? అయ్యో, క్షమించనండి. ఎసియా, మీరు అలా వెళ్ళి కూర్చుంటారా? ఏ సైన్ గమనించండి. హీరో వినయ్ గారండి? అయ్యో, ప్లేస్ లేదు, ఏం చేయాలి? సరే, ఏసియాని కింద కూర్చోబెట్టా. ఏసియా, మీరు అలా వెళ్ళి కింద కూర్చుంటారా? రండి హీరో గారు, కూర్చోండి. మీరందరికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఒక చిన్న కోరిక, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారా? అక్షయ్ గారు? హలో, ఏంటి ఎమర్జెన్సీ ఉందా? వస్తున్నా. సారీ రక్షిత, ఇట్స్ ఓకే అండి. లాయర్ ప్రవీణ్ గారండి? చెప్పండి. ఏంటి? అదే, నాకు చిన్న హెల్ప్ చేయరా ప్లీజ్? హలో, ఇప్పుడు ఒక కేసుని వాదించాలా? వెంటనే వస్తాను, నాకు 5 minutes. సారీ రక్షిత, ఐ వెరీ రియల్. జగన్ నాని గారు? చెప్పు. అదే, నేను చాలా కష్టంగా ఉన్నాను, నాకు చిన్న హెల్ప్ చేయరా? ఏదైనా? హలో, గొడవ జరుగుతుందా? నేను లేకుండా గొడవ జరగడం ఏంట్రా? వస్తున్నాను, అన్నాను 2 నిమిషాలు. ఇట్స్ ఓకే అండి. ఇలా వినయ్ గారండి, నాకు చిన్న హెల్ప్ చేయరా? చాలా కష్టాలు ఉన్న అమౌంట్ ఏమైనా ఇవ్వగలరా? హలో, షూటింగ్ ఉందా? వస్తున్నాడు 5 minutes. షూటింగ్
నాకు ఎవరు హెల్ప్ చేయలేదు ఏసయ్యా. మనుషులు అనే వాళ్ళు అందరినీ మనుషులు వదిలిపెట్టేస్తారు, కానీ మీరు మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టరు ఏసయ్యా. మీరు హెల్ప్ చేస్తారు నాకు తెలుసు ఏసయ్యా. దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే, నరుని నమ్మడు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన నిజ జీవితంలో ఎవరికాళ్ళు పరీక్షించుకుంటే ఫస్ట్ మనం ఎప్పుడు దేవుడికి ప్రయారిటీ ఇవ్వము. ఏంటంటే దేవుడే చులకన కనుక ఒక్కొక్క స్టెప్ నుంచి దేవుడిని కింద కూర్చోబెట్టడానికి ఇష్టపడుతున్నాము. అధికారులకి పాపులర్ పర్సన్స్కి మనం విలువిస్తున్నాం, కానీ లాస్ట్కి చివరికి మనకు సహాయం చేసేది దేవుడని ఈ స్కిట్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మరి రక్షిత ఆపదలో ఉన్నప్పుడు స్నేహితులు అందరి సహాయం కోరింది, కానీ వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ ఏదో ఒక సాకు చెప్పి వెళ్ళిపోయారు. లాస్ట్కి రక్షిత స్థలం లేకపోయినా దేవుడు మొదటి స్థానం నుంచి చివరిగా నేల మీద కూర్చున్న రక్షిత కొరకు ఆయన వెళ్ళిపోకుండా అలాగ నా బిడ్డ తిరిగి మరలా నా దగ్గరికి వస్తుందని ఈ స్టోరీ యొక్క మోరల్ అండి. దీన్ని బట్టి మనం తెలుసుకుందాం ఏంటంటే, మొదటిగా దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం.